గిరిజన ప్రాంతం అంటే వెనుకబాటుతనం మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చిన అపారమైన సంపదకు నిలయమని నిరూపించేలా అడుగులు పడుతున్నాయి. ఇన్నాళ్లు అడవులకే పరిమితమైన జలపాతాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి అందాలకు నెలవైన కుసలోయ జలపాతానికి కొత్త గుర్తింపు వస్తుంది. పర్యాటకుల రాక పెరగడంతో స్థానికంగా చిన్న వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. అయితే రవాణా సౌకర్యాల కొరత మాత్రం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమిస్తే కుసలోయను రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ప్రకృతి అందాలకు అభివృద్ధి తోడైతే గిరిజన ప్రాంతాల రూపురేఖలు ఎలా మారుతాయో చూపిస్తున్న కుసలోయ జలపాతంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. అడవి అందాల మధ్య కొండల నడుమ జలజల పారే సెలయేళ్ల సవ్వడితో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది కుసలోయ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలంలోని కుసగ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 7 రకాల జలపాతాలతో కుసలోయ ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన స్విమ్మింగ్ పూల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జలపాతాల మధ్య ప్రకృతి ఒడిలో ఈత కొట్టే అనుభూతి పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక్కడే స్వయంభుగా వెలిసిన శివలింగం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రకృతి, ఆధ్యాత్మికత, సాహస పర్యాటకం ఈ 3 అంశాలను ఒకే చోట అనుభవించే అవకాశం కుసలోయలో కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న వనరుల్ని ఉపయోగించి వాటి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రభుత్వం సంకల్పంతో ఇక్కడ ఉన్న ఏదైతే వాటర్ ఫాల్స్తో పాటు ఇతర ప్రాంతాలను కూడా వాటిని గుర్తించి వాటిని అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొస వాటర్ ఫాల్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దితే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు స్థానికులకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నాళ్ళు అడవి మాటునే ఉన్న ఈ ప్రకృతి సంపదకు ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు రావటంతో కుసలోయ పేరు బయట ప్రపంచానికి పరిచయం అవుతుంది. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పార్వతీపురం నుంచి ప్రతి శని ఆదివారాల్లో ఆర్టీసీ బస్సులు నడపటంతో పర్యాటకులకు రవాణా సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కుటుంబాలతో పాటు యువత, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో కుసలోయకు చేరుకుంటున్నారు. పర్యాటకుల రాక పెరగటంతో స్థానికంగా చిరు వ్యాపారులకు ఊతం లభిస్తుంది. తినుబండారాలు, స్థానిక ఉత్పత్తులు, ఇతర చిన్న వ్యాపారాల ద్వారా గిరిజన కుటుంబాలకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అంటే ఒక జలపాతానికి గుర్తింపు రావటం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపిరి అందుతుంది. రేగిన గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ కుసా దగ్గర వాటర్ ఫాల్స్ బాగా చేశారని విన్నాము. చూడడానికి వచ్చాము. ఎదురు కర్రలతోని బాగా చేశారు, కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా అందంగా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా మంది మాలాంటి టూరిస్టులు చాలా మంది ఇలాగ ఈ ఏరియాకి ఇలాగ వాటర్ ఫాల్స్ చూడడానికి అలా చాలా మంది వస్తుంటారు. అసలు రీసెంట్గా అంటే మా ప్రభుత్వం ఇది రావడం వల్ల మనకు తెలిసింది సార్. లేకపోతే అంతకు ముందల్లా మొత్తం ఇలా ఉండిపోయింది. అంటే మా చిన్నప్పటి నుంచి మా తాత ముతాల నుంచి ఉండే ఇక్కడ జలపాతాలు అనేది, కానీ అవన్నీ బయట మరి ఎప్పుడు తేలేదనమాట. రీసెంట్గా కలెక్టర్ గారు ఇక్కడ మామూలు రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చిందనమాట. అయితే కుసలోయ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది రహదారి సమస్య. జలపాతాల వరకు చేరుకోవాలంటే ఇప్పటికీ పూర్తి స్థాయి రహదారి సౌకర్యం లేదు. గ్రామస్తులు శ్రమదానంతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినటంతో రాకపోకలు మరింత కష్టతరంగా మారాయి. ప్రస్తుతం జలపాతాల ప్రాంతానికి చేరుకునే మార్గాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జలపాతాల వరకు నడక మార్గం, సురక్షితమైన రాకపోకల సదుపాయం, పర్యాటకులకు అవసరమైన కనీస మౌలిక వస్తువులు కల్పిస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వస్తువులు అందుబాటులోకి వస్తే కుసలోయ కేవలం స్థానిక పర్యాటక కేంద్రంగా కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ ప్రకృతి పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఎదిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 7 రకాల జలపాతాలు అయితే ఉన్నాయి సార్. అక్కడ ప్రభావాల జలపాతం అనేది ఆ కలెక్టర్ సార్ వచ్చి పెట్టడం జరిగింది సార్. ఇక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ ఒకటి అండి, చాపరాయి జలపాతం ఒకటి సార్,
నాగుల జలపాతం ఒకటి సార్. జనాలు అయితే రావడం అవుతుంది సార్. ఇక్కడ రోడ్డు సౌకర్యం వస్తే ఇంకా జనాలు వస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ రోడ్డు త్వరగా వేయడము చేస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కుసులోయ అభివృద్ధి అంటే కేవలం జలపాతాల వద్ద పర్యాటక సౌకర్యాలు కల్పించడమే మాత్రమే కాదు, పర్యాటక రంగాన్ని గిరిజన యువత ఉపాధికి అనుసంధానం చేసే అవకాశం కూడా ఉంది. స్థానిక యువతకు గైడర్గా, వాహన సదుపాయాలు కల్పించే వారిగా, చిన్న వ్యాపారులుగా, స్థానిక ఉత్పత్తుల విక్రయదారులుగా అవకాశాలు లభించవచ్చు. దీంతో ప్రకృతి సంపదను కాపాడుకుంటూనే గిరిజన గ్రామాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం రహదారి, భద్రత, పర్యాటక మౌలిక వస్తువులపై మరింత దృష్టి పెడితే కుసులోయ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అభివృద్ధి విస్తరించే అవకాశం ఉంది. ప్రకృతి ఇచ్చిన సంపదను గుర్తించడం మొదటి అడుగు అయితే, దాన్ని పర్యాటక అభివృద్ధిగా మార్చి ఆ ఫలాలను గిరిజన కుటుంబాల జీవితాల్లోకి తీసుకురావడమే అసలైన అభివృద్ధి. అయితే ఈ అభివృద్ధికి రహదారి రూపంలో ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగించి జలపాతం వరకు మెరుగైన రహదారి, సురక్షితమైన నడక మార్గం, అవసరమైన పర్యాటక మౌలిక వస్తువులు అందుబాటులోకి వస్తే కుసులోయ రూపురేఖలే మారిపోనున్నాయి. ఈ ప్రకృతి అందాలకు ప్రభుత్వం మరింత మౌలిక వస్తువుల తోడ్పాటునిచ్చి కుసులోయను రాష్ట్ర స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతుందా? గిరిజన ప్రాంత యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అభివృద్ధిని విస్తరిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందమైన సోయగాలు, పచ్చటి ప్రకృతి అందాలు, జలజల పారే సెలయేరులు, ఈత కొలనులు తలపించే నీటి కొలనులు, ఇవన్నీ కుసులోయ జలపాతం యొక్క ప్రత్యేకతలు. వీటన్నిటినీ చేస్తూ పర్యాటకులు ఆనందిస్తున్న పరిస్థితి అయితే నేటి ఉంది. అయితే ఈ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే గుర్తించినప్పటికీ ప్రభుత్వం దీనిపై మరింత శ్రద్ధ చూపి ఇంకా అభివృద్ధి చేస్తే స్థానిక యువతకి మరింత అవకాశాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని మనం కూడా కోరుకుందాం. ఇదే కుసులోయ జలపాతంపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ రమేష్తో నరసింహ, YK టీవీ, విజయనగరం.